ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల ఒడిలో ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులు వివాహ బంధానికి బలవుతున్నారు. ముక్కు పచ్చలారని బాలికల మెడకు మాంగళ్యం ముడిపెడుతోంది. స్కూల్ యూనిఫామ్ వేసుకుని చదువుకోవాల్సిన వయసులోనే సంసార సాగరంలోకి అడుగుపెడుతున్నారు చిన్నారులు. ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న బాల్య వివాహాలపై స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. సుజాతగర్ మండలం గరీబ్పేటలో శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం దగ్గర 9వ తరగతి చదువుతున్న అమ్మాయికి 29 ఏళ్ల యువకుడికి వివాహం జరుగుతుండగా సఖీ అధికారులు అక్కడికి వెళ్లారు. మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం నేరమని చెప్పారు. అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలికను సఖీ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా ఏళ్లుగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. గత 10 ఏళ్లలో వందల సంఖ్యలో చిన్నారుల పెళ్లిళ్లు జరిగాయి. 2022లో 90, 2023లో 36 బాల్య వివాహాలను అడ్డుకున్నారు అధికారులు. ఈ ఏడాది ఒక మైనర్ మ్యారేజీని ఆపగలిగారు. మనకు ఈ రాత్రి ఒక మైనర్ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారని ఒక సమాచారం రావడంతో చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు సాయంతో నేడు పోలీస్కి వాళ్ళకి సపోర్ట్ యాక్షన్గా మేము కూడా వచ్చేసి ఇమీడియట్గా చూసేసరికి ఇక్కడ అంటే చిన్న పాపకి అంటే 13 సంవత్సరాల పాపకి మ్యారేజ్ చేయడానికి వాళ్ళు అన్నీ రెడీ చేసుకున్నారు. ఈ విషయం తెలియగానే చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళతో సహాయం వాళ్ళందరినీ కూడా చేయడం జరిగింది. వాళ్ళకు అవేర్నెస్ కలిగించి ఈ మ్యారేజ్ని ఆఫ్ చేయడం జరిగింది. అబ్బాయికి అమ్మాయికి ప్రాసెస్ ఇచ్చిన తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు రేపు వాళ్ళంతా నిర్ణయం తీసుకున్న తర్వాత తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ శాతం ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. విద్య, వైద్య సౌకర్యాలు లేవు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండడంతో ఆడపిల్లలను పెంచడం భారంగా భావించి చిన్న వయస్సులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు. 13 ఏళ్లు ఆ లోపు వయసున్న కూతుళ్లను పెండ్లి పీటల మీదకెక్కిస్తున్నారు. తమ పిల్లల బంగారు బాల్యాన్ని నాశనం చేస్తున్నారు. గత సెప్టెంబర్ 2023 నుంచి ఈ నెల 2024 మార్చి వరకు మనం 35 బాల్య వివాహాలను ఆపడం జరిగింది. మనం CMPOలు అంటాము, చైల్డ్ మ్యారేజ్ ప్రివెంటివ్ ఆఫీసర్స్గా గ్రామ కార్యదర్శి నుంచి అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ CDPOs అందరూ కూడా CMPOలుగా పిలువబడతారు. వీళ్ళందరి ద్వారా మనం ఎక్కడ చైల్డ్ మ్యారేజ్ అనేది 1098కి చైల్డ్ హెల్ప్ లైన్కి మనకు కాల్ ద్వారా మనం వచ్చినట్టయితే ఆ సమాచారం మేరకు CMPOలుగా పిలువబడే ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా మనం వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ తల్లిదండ్రులకు వాళ్ళకి అందరికీ కౌన్సిలింగ్ లాగా చేసి ఈ బాల్య వివాహాల్లో జరిగేటువంటి నష్టాలను, అమ్మాయికి జరిగే ఆరోగ్యపరమైన నష్టాలను అన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి అవసరమైన చోట పోలీస్ కేసు కూడా FIR కూడా నమోదు చేయబడుతుంది. అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం బైండ్ ఓవర్ కేసులు కూడా చేయబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రాం కింద 1098 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఈ నెంబర్ కు బాల్య వివాహాలపై ఫిర్యాదు చేయొచ్చు. అయితే ఈ టోల్ ఫ్రీ నంబర్ చాలా మందికి తెలియదు. బాల్య వివాహాలను అడ్డుకోవడానికి ICDS అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లలోపు చిన్నారులకు పెళ్లిళ్లు చేయడం నేరమని చెబుతున్నారు. ఈ చిన్న వయసులో వివాహం చేస్తే పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు. బాల్య వివాహం చేసినా తమ పిల్లలను 18 ఏళ్లలోపు అత్తగారింటికి పంపించవద్దని సూచిస్తున్నారు ICDS అధికారులు. ఎందుకంటే ఈ రోజుల్లో 12-13 సంవత్సరాల పిల్లలకి పెళ్లి చేస్తే రేపు వాళ్ళు అన్నిటికి కూడా అనారోగ్యాలకి గురవుతారు. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే వాళ్ళకి ఏదైతే ఇప్పుడు చదువుకుంటే ఏ విధంగా వాళ్ళ లైఫ్ బాగుంటుంది, రేపొద్దున ఏ విధంగా అయితే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భవిష్యత్తు ఉంటుందో చెప్తున్నారో ఇది కూడా అందులో ఒక భాగంగా తీసుకొని బాల్య వివాహాల గురించి కూడా దీన్ని ఒక సబ్జెక్టుగా తీసుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బలోపేతం చేయాలని మేము కోరడం జరుగుతుంది. స్కూల్లో తమతో పాటు చదివే స్నేహితురాలి పెళ్లి జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని విద్యార్థులకు సూచిస్తున్నారు అధికారులు. బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని ఖాజీలు, బ్రాహ్మణులు, పాస్టర్లకు చెబుతున్నారు. ఒకవేళ మైనర్ కు పెళ్లి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. బాల్య వివాహాలకు ఆర్థిక పరిస్థితులతో పాటు సరైన విద్య లేకపోవడమే కారణమంటున్నారు సామాజిక కార్యకర్తలు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో, నగరాల్లోని స్లమ్ ఏరియాల్లోనూ మైనర్ల పెళ్లిళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో బాల్య వివాహాలను అరికట్టవచ్చంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ICDS లాంటివి కానీ సఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చు అవుతుంది, కానీ అది కరెక్ట్గా జనాల్లోకి అయితే వెళ్ళట్లేదు.
ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మెయిన్గా చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటిది, అసలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనది ఏజెన్సీ కొత్తగూడెం జిల్లా అనేది ఒక ఏజెన్సీ జిల్లా అండి. ఇక్కడ లిటరసీ రేటు కూడా చాలా తక్కువ. పిల్లలు ఒక ఆడపిల్ల పుట్టిందంటే బరువు ఎప్పుడు తీర్చుకుందామా అని చూసే తల్లిదండ్రులు ఉన్నారు, కానీ వాళ్ళకి అవగాహన లేక, అంటే ఐసిడిఎస్ వాళ్ళు కానీ సఖీ వాళ్ళు కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది క్రియేట్ చేయట్లేరు. ఓన్లీ చేసినా కానీ కేంద్ర బిందువు అయిన కొత్తగూడెంలో ఏదో 2-3 మీటింగ్లు పెట్టడము, చేసామంటే చేసేవడం కానీ ఎక్కడా కూడా గ్రామాల్లోకి కానీ మండలాలకు కానీ మారుమూల ప్రాంతాలకు కానీ వెళ్ళిన దాఖలా లేనే లేదు. బాల్య వివాహాలకు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి వీటిని అరికట్టాలని కోరుతున్నారు మహిళా ప్రజా సంఘాల నేతలు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు సరైన విద్య అందించడం, విద్య వైద్య సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలతో మైనర్ల పెళ్లిళ్లను ఆపొచ్చని చెబుతున్నారు.